ఒక మంచి పర్సన్‌తో రిలేషన్‌లోకి ఎళ్ళే కన్నా, ఒక బ్యాడ్ పర్సన్‌తోనే నాకు అడ్వెంచరస్‌గా ఉంటేనే ఇష్టం. ఇలా సింపుల్‌గా ఉంటే నాకు బోరింగ్‌గా ఉంటుంది. సో, నాకు ఇలాంటివి ఇష్టం ఉండదు. నాకెప్పుడు ప్రతి నిమిషం థ్రిల్లింగ్‌గా ఉండాలి. ప్రతి నిమిషం ఇంట్రెస్టింగ్‌గా ఉండాలి అని జెప్పి కొంతమంది బ్యాడ్ బాయ్స్‌ని ఎక్కువ చూజ్ జేసుకోవడం జరుగుతుంది అమ్మాయిలు. హ్మ్. సో, హ్మ్. దీన్ని ఏమంటారు సార్? అసలు ఎందుకు వీళ్ళకి ఇలాంటివి ఉంటాయన్నమాట? ఒక్కొక్క మనస్తత్వం అట్లాంటిది. హ్మ్. అందులో ఈ మధ్య ఎక్కువ మంది వస్తున్నారు ఇట్లా. నాకు దట్స్ ఓకే. నాకు ఎంత చెడ్డవాడినా పర్లేదు. డ్రగ్స్ హ్మ్. తీసుకున్నా పర్లేదు. మందు తాగినా డ్రింక్ ఇప్పుడు డ్రింక్ చేస్తే ఓకే. హి ఈస్ డ్రింకింగా అని చెప్పి అదేదో పెద్ద క్వాలిటీ లాగా, పెద్ద క్వాలిఫికేషన్ లాగా చూస్తున్నారు. యాహ్! స్మోక్ చేస్తే ఓహ్! స్మోక్ చేస్తాడా అన్నట్టు ఎందుకంత ఇంట్రెస్ట్ వాళ్ళకి? అంటే ఏ కైండ్ ఆఫ్ మెంటాలిటీ అది? పుష్ చేస్తున్నాం మనం అట్లా. మనం హ్మ్. వెస్టర్న్ కల్చర్‌ని గానీ, లేకపోతే అలాంటి తప్పుడు వాళ్ళని హీరోయిక్‌గా చూపిస్తున్నాం. హ్మ్. ఇప్పుడు ఒక డ్రగ్స్ తీసుకొని పడిపోయేవాడిని హీరోగా చూపిస్తున్నప్పుడు, వాళ్ళు అదంతా హీరోయిజం అనుకుంటారు. రియల్ లైఫ్‌లో అలా ఉంటుందేమో అనుకుంటారు. హ్మ్. రియల్ లైఫ్‌లో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ రాదు. రియల్ లైఫ్‌లో వాడు 100 మందిని కొట్టలేడు. రియల్ లైఫ్‌లో నీకు రోజు నీ నీ మీద టార్చర్ పడుతున్నా నువ్వు తట్టుకోలేవు. హ్మ్. సినిమాలు 3 అవర్స్ సినిమా కాబట్టి వాళ్ళు షూటింగ్ చేస్తే డబ్బులొస్తాయి కాబట్టి వాళ్ళు అలా ఉంటారు అన్న విషయం మర్చిపోతారు. రియల్ లైఫ్‌లో అదే బ్యాడ్ బాయ్ లైఫ్ రియల్ లైఫ్‌లో కరెక్ట్‌గా అదే ప్రేమ అని అనుకుంటూ ఉంటారు.